డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలు కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన పొంగల్ సంక్రాంతి రోజు 15వ తారీఖు గెలిచే రంగుల గురించి మన వీడియోలో క్లియర్గా ఫోటోలతో సహా చూసుకుందాం. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మనం నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకటే నక్షత్రం జరుగుతుంది. ఈరోజు పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా ఒకటే నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఈ నక్షత్రం యొక్క గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చెప్తాను. తర్వాత ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పిచ్చికవన్న గౌడ అనేది డాగ మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది కోడి మీద డాగ మీద గెలుస్తుంది. ఇటుక రంగు కోడి అనేది నెమ్మల మీద కోడి మీద పింగళి మీద ఈ మూడింటి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఫోటోల విషయానికి వస్తే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. గౌడ అనేది డాగ మీద, అలాగే పచ్చకాక అనేది గట్టి కాకి మీద, పింగళి అనేది కోడి డాగ మీద, అలాగే ఇటుక రంగు కోడి అనేది నెమ్మల మీద పింగళి మీద. ఇలా మీకు ఫోటోలో ఏ విధంగా గెలిచే రంగులు ఓడిపోయే రంగులు గెలిచే రంగులు ఉన్నాయి కదా, యారో మార్క్ పెట్టి నీట్గా పెట్టానమాట. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ విధంగా ఉంటుందన్నమాట. నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకునే వాళ్ళకు ఓల్ని. ఇక నక్షత్రం తర్వాత చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పొలాలు లేదంటే డాగ పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత వీటికి ఏంటంటే కుసి మొత్తం లైట్గా తెలుపు ఉండాలి. బాగా బొంగ తెలుపు బాగా తెలుపేసుకుంటాం కాదు, లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ బొంగ కానీ కుసి కానీ లైట్గానే తెలుపు ఉండాలి. ఇక వాటి తర్వాత చూపులకి గెలిచే రంగులు చెప్పి తోకలో ఒకేక తెలుపు ఉన్నటువంటి చింతపిక్కల డాగలు, శుద్ధ డాగలు, పిసికిబోర డాగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటివి అనమాట. ఇగో మీకు వీడియోలో స్క్రీన్ మీద ఫోటోలతో పేర్లతో కూడా వస్తున్నాయి చూడండి. ఈ రంగులు మీకు ఏ రంగులైతే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, డాగ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడి డాగలు, ఎర్రబొట్లు, నల్లబొట్లు, కరిసున్న సేతువాలు, కోడి రసంగులు, చింతపిక్కల డాగలు, గాజు కక్కెరలు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నింటిని కూడా పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలే ఉంటాయి అన్నమాట. ఇక గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పచ్చకాకి నెమ్మళ్ళు, నున్నబోర కాకి నెమ్మళ్ళు, పచ్చకాకి డాగలు, నల్లకట్టు అబ్బరాసులు, శుద్ధ నెమ్మళ్ళు, గట్టి కాకి నెమ్మళ్ళు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకులు, అలాగే నల్ల కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికీ కూడా బొంగా కుసి అనేది నలుపు ఉండాలన్నమాట. నలుపు ఉన్నవి మొత్తం ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, పచ్చకాకి నెమళ్ళు, ఎర్ర పసిమిగల నెమల పింగళాలు, అలాగే కాకిడాగ పర్లాలు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, నున్నబోర కాకులు, అలాగే బాగా పసిమిగల కాకిడాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కోడి కాకులు బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉండాలా. అలాంటి కోడి కాకులు కనుక ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ టైమింగ్స్లో గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకి డాగలు, నల్లకట్టు రసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డాగలు, కోడి పచ్చ కాకి డాగలు, కోడి రసంగులు, కోడి డాగలు, కోడి మైలాలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలో చూసే ముందు ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. ఈ విధంగా ఉంటాయి గెలిచే రంగుల యొక్క ఫోటోలు అనేవి. మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. నల్ల కాకులు,
కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, ఎర్ర కోడి డేగలు, కాకి డేగలు, బూడిద రంగు మైలాలు, మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. వీటిని కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పకి మసర కుసి అనేది మసర ఉండాలి. అలాంటి నెమల పింగళాలు, గవుని నెమళ్ళు, వాటి తర్వాత పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చుకమైన గౌళ్ళు, నెమలి అబ్రాసులు, గౌడ అబ్రాసులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులు ఈ రంగులను ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి మీకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ వచ్చేసింది చూడండి. ఈ విధంగా ఉంటుంది. మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెమల పింగళాలు, శుద్ధ నెమళ్ళు, గౌడ అబ్రాసులు, కోడి నెమల పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, ఎర్ర పసిమిగల గౌడి నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నింటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో మీరు ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఎర్ర నెమళ్ళు, లేదంటే కాకి డేగ పర్లాలు, లేదా నెమలి డేగలు, ఈ 3 రంగులు కూడా ఈ టైమింగ్స్లో ముసుగు పెట్టుకునే రంగులు. ఈ 3 రంగులకి పడితే ఏది బలం మీద ఉంటే అది గెలిచిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అస్సలు ఉండకూడదు. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన చెప్పి ఎర్ర పశ్చిమ గల నెమలి పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకి డేగలు, బాగా పశ్చిమగల డేగలు, ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఇక ఓడిపోయే రంగులు చూసే ముందు ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం మనం. మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, నీట్గా క్లియర్గా పేర్లతో సహా. ఎర్ర నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి డేగలు, కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, పశ్చిమగల కాకి డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, పశ్చిమగల కాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి తెలుపు, బొంగ తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు రసంగులు, ఎర్ర మైలాలు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఇక ఈ టైమ్స్లో ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద వస్తున్నాయి చూడండి. ఈ విధమైన రంగులు మీకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. ఎందుకంటే కంపల్సరీ డ్యామ్ షూర్గా ఓడిపోతాయి. కోడి తెల్లమైలాలు, కోడి తెల్ల కక్కెరలు, కోడి పోలాలు, డేగ పోలాలు, నల్లబొట్ల సేతువాలు, పోలాలు, కోడి నల్ల కక్కెరలు, ఇలాంటివి అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నది. ఇక్కడ కాకి నెమల పింగళాలు, లేదంటే నల్లబొట్ల సేతువాలు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండకూడదు. ఈ కాకి నెమల పింగళాలకు కానీ, లేదంటే కాకులకు కానీ, అలాంటి కాకి నెమల పింగళాలను కానీ, నల్లబొట్ల సేతువాలను కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే వన్ సైడ్గా గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక వాటి తర్వాత ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కుసి నలుపు ఉండాలి. అలాంటి కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 కాకులు, పశ్చిమగల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్రాసులు, నల్ల అబ్రాసులు, గట్టి కాకులు, ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి చూసే ముందు ఈ చూపులకు గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే వీడియోలో ఆల్రెడీ రోల్ అవుతుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో గ్యారెంటీగా గెలిచే రంగులు అనమాట. కంపల్సరీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేతువాలు, నల్లబొట్ట సేతువాలు, కాళ్ళు నలుపున్నట్టు సేతువాలు, కాకి డేగలు, కాకి నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, ఇలాంటి రంగులు అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వద్దాం. ఈ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూసుకున్నట్లయితే ఇక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు,
ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ రంగుల్ని, మీకు వీడియోలో కనిపించే రంగుల్ని ఉపయోగించకూడదు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వెళ్దాం. ఫోటోల విషయానికి వెళ్ళినట్లయితే ఆల్రెడీ మనకి వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. కోడి రసంగులు, కోడి మిరపపండు డేగలు, పండు డేగలు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర రసంగులు, డేగలు, ఎర్ర పశ్చిమగల తెల్ల నెమల్లో, కోడి నెమల పింగళాలు, తెల్ల నెమల్లో, కోడి డేగలు. మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ తెల్ల నెమళ్ళు లేదంటే తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఎక్కువగా ఉండాలన్నమాట తెల్ల నెమలకైనా తెల్ల కక్కెరలకైనా. ఓకే ఫ్రెండ్స్, అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకి, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి నెమల్లో, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు. మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద ఫోటోలతో సహా కనిపిస్తుంది చూడండి, పేర్లు విత్ ఫొటోస్. ఇలాంటి రంగులు అన్నమాట. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మనకి వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులను దాటి బయటికి వెళ్ళకూడదు. కోడి నెమల పింగళాలు, కోడి నెమళ్ళు, నెమల పింగళాలు, నెమల అబ్బరాసులు, తెల్ల నెమళ్ళు, నెమల పొలాలు, కోడి చూపు ఎర్ర మైలాలు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులు మాత్రమే పెట్టుకోవాలా. వీటిని కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి బొంగ నలుపు, కుసి నలుపు గల పచ్చ కాకిడేగలు, గట్టి కాకిడేగలు, పశ్చిమగల కాకిడేగలు, పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, నల్ల కాకిడేగలు, నల్ల కాకులు, నల్ల కళ్ళు గల రసంగులు. ఇలాంటి రంగులు అన్నమాట. అంటే కోడి చూపు లేనివి మొత్తం, గట్టి కుసి కోడి చూపు లేని కాకులు మొత్తం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది టైమ్స్లో. కనుక అలాంటి రంగులను ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. నల్ల కాకులు, నల్ల కాకిడేగలు, గట్టి కాకిడేగలు, పచ్చకాకులు, పచ్చకాకిడేగలు, నున్నబోర కాకిడేగలు, అలా పశ్చిమగల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకిడేగలు, 9 వన్నె కాకులు, శుద్ధ డేగలు, ఎర్ర కాకిడేగలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులు మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి టైమింగ్స్కి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 6:30 నుంచి 8:30 వరకు, 6 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ టైమ్స్లో మనం ముసుగు పెట్టుకునే రంగు వచ్చేటప్పటికి ఎర్రబొట్ల సేతువాలు లేదంటే ఎర్ర గాజు కక్కెరలు. ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర గాజు కక్కెరలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకి, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, కోడి డేగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్రబొట్లు నల్లబొట్లు కలిసి ఉన్నటువంటి సేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళాలు. ఇలాంటి రంగులు అన్నమాట. మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో మనకి ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయేసరికి నున్నబోర కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, ఎరుపుకు మించిన కాకి నెమళ్ళు, 9 వన్నె కాకి నెమళ్ళు, పశ్చిమగల కాకి నెమళ్ళు. అంటే మీకు వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి రంగులు. ఇలాంటి రంగులు అన్నమాట. మనకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. నున్నబోర కాకి నెమల్లో, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి డేగలు, ఇలాంటి రంగులన్నింటిని కూడా ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ నల్ల కాకులు, బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి నల్ల కాకులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కంపల్సరీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి నల్ల కాకులు మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి కాకి డేగలు, గట్టి కాకులు, కోడి కాకులు, పచ్చకాకి డేగలు, బూడిద మైలాలు, నల్ల మైలాలు, నల్లకట్టు రసంగులు, నల్లకట్టు కోడి రసంగులు, కాకి పెట్టమారులు, కోడి డేగలు, అలాగే ఎరుపుకు మించిన కాకులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి. ఇక ఈ చూపులకు గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం ఫస్ట్.
ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద ఫోటోలతో సహా కనిపిస్తుంది చూడండి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో కోడి కాకులు, నల్ల కాకి డ్యాగలు, కోడి కాకి డ్యాగలు, బూడిద మైలాలు, నల్ల మైలాలు, నల్లకట్ట రసంగులు, అలాగే మీకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగుల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ టైమ్స్లో పెట్టుకున్నారంటే గెలిచే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రంగులను మాత్రమే మనం ఈ టైమ్స్లో దెబ్బలాటకు దింపుకోవాలా. ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద దింపుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే దింపుకోవాలా. అప్పుడే మనకి గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమళ్ళు, గౌడి నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, ఎర్ర కక్కెరలు, పిచ్చుకవన్ని గౌడి నెమళ్ళు, కాకి నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, అలాగే తెల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఎలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులు మీకు కనిపించే రంగుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రంగులను ఉపయోగించుకుంటే. ఈ రంగులను ఉపయోగించామంటే కంపల్సరీ లాస్ అయిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. 1-2 సార్లు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకిడాగ పర్లాలు, లేదంటే ఎర్ర నెమళ్ళు, ఎక్కడ కోడి చూపులు లేని కాకిడాగ పర్లాలు, లేదంటే ఎర్ర నెమలను కనుక ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఇక్కడ కోడి చూపు లేని నెమలి డ్యాగలు, శుద్ధ డ్యాగలు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, ఎరుపుకు మించిన కాకులు, ఎర్ర పసిమ గల కాకి నెమళ్ళు, కాకి డ్యాగలు, పచ్చకాకి డ్యాగలు, అలాగే పచ్చకాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. ఇక ఈ చూపులు గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్టయితే మనకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. మీకు వీడియోలో ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మీరు ఉపయోగించాలా. ఈ రంగులను ఉపయోగించుకుంటేనే మనం కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రంగులను కూడా పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి. ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు చూద్దాం. ఫస్ట్ ఓడిపోయినప్పటికీ కోడి తెల్ల మైలాలు, కోడి తెల్ల కక్కెరలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి కాకులు, కోడి రసంగులు, కోడి కాకి డ్యాగలు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ఈ రంగులన్నింటినీ కూడా ఉపయోగించుకోకుండా ఉండే ఈ టైమ్స్లో చాలా చాలా మంచిది. కంపల్సరీ ఈ రంగులన్నీ కూడా ఓడిపోతాయి డౌట్ లేకుండా. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మోస్ట్లీ ఎక్కువ శాతం ఇలాంటి రంగులన్నీ కూడా ఓడిపోతాయి డౌట్ లేకుండా. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మీరు టైమింగ్స్లో పెట్టొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 1:30 నుంచి 3:40 వరకు. రాత్రిపూట 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం డ్యామ్ షూర్గా గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ సేతువాలు, కాకి నెమలి పింగళాలు, కళ్ళు కాళ్ళు నలుపు గల సేతువాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమ గల కాకి నెమళ్ళు, పచ్చకాకి డ్యాగలు. వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. నల్లబొట్ల సేతువాలు, కళ్ళు కాళ్ళు నలుపున్న సేతువాలు, పశ్చిమ గల కాకులు, కాకి పింగళాలు, ఎర్ర పూలాలు, పచ్చకాకి డ్యాగలు, పచ్చకాకులు, అలాగే కాకి నెమలి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఇక ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి ఎర్ర రసంగులు, కోడి డ్యాగలు, మిరపపొని డ్యాగలు, గేరువాలు, గరుడ మైలాలు, శుద్ధ డ్యాగలు, రసంగి డ్యాగలు, నెమలి డ్యాగలు, కోడి కక్కెరలు, గాజు కక్కెరలు, తెల్ల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డ్యాంక్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. ఇక ఈ ఓడిపోయే రంగుల ఫోటోల విషయానికి వచ్చినట్లయితే వీడియోలో స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎందుకంటే మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి నెమలి పింగళాలు అనేవి ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే రంగులు అనమాట. మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు ఉపయోగించుకోవాలి. ఇక వాటి తర్వాత ఓన్లీ చూపులకి
ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, కోడి తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, కోడి తెల్ల మేళాలు, కోడి రసంగులు, గేరువాలు, గరుడ మైలాలు, కోడి మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు. ఈ రంగులన్నిటికీ కూడా బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. అలాంటి రంగులు మాత్రం మనం ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ టైమింగ్స్లో దెబ్బలాట ఆడుకోవాలి అంటే మనం కంపల్సరీ ఇలాంటి రంగులు మాత్రమే దింపుకోవాలా. ఈ రంగులను దింపుకుంటేనే మ్యాక్సిమం గెలిచే అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రంగులను కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టాలా ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టాలా. ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రం పెడితేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఓడిపోయిన విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్ల కాకులు, నల్ల కాకిడాగలు, పచ్చ కాకిడాగలు, ఎరుపుకు మించిన కాకులు, గట్టి కాకిడాగలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, శుద్ధ డేగలు, ఎర్రకాకులు, కాళ్ళు నలుపు గల డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. ఇలాంటి రంగులు అన్నమాట. వీడియోలో స్క్రీన్ మీద కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించవద్దు. ఒక ఫ్రెండ్స్